హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే, భారత నౌకాదళం అమ్ముల పొదలోకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో ఉపయోగించేటటువంటి 2 అత్యాధునిక యుద్ధ నౌకలు చేరాయి. అయితే వాటి పేర్లు ఏమిటి? భారత నౌకాదళం అమ్ముల పొదలోకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లోకి ఉపయోగించేటటువంటి 2 అత్యాధునిక యుద్ధ నౌకలు వచ్చాయి. వాటి పేర్లు ఏంటి అంటే ఐఎన్ఎస్ ఆగ్రే అన్న ఐఎన్ఎస్ అక్షయ్. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్స్ ఆగ్రే, ఇండియన్ నావల్ షిప్స్ అక్షయ్ 2 రావడం జరిగింది. నెక్స్ట్ వన్, వరి పండించే వ్యవసాయదారులకు ముడి సరుకుల సహాయం అందించడం కోసం కృషక్ ఉన్నతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? వరి పండించే వ్యవసాయదారుల ముడి సరుకుల సహాయం అందించడం కోసం అంటే వరి పండించేటటువంటి వ్యవసాయదారులకు ముడి సరుకులు అందించడం కోసం కృషక్ ఉన్నతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్ వచ్చేసి హీలింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అబ్యూజ్ అండ్ టాక్సిక్ కండిషనింగ్ అనే గ్రంథం రచించినందుకు గోల్డెన్ బుక్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరు? హీలింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అబ్యూస్ అండ్ టాక్సిక్ కండిషనింగ్ అనే గ్రంథం రచించినందుకు గాను గోల్డెన్ బుక్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే రాఖీ కపూర్ గారు అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం అమలును సమీక్షించేందుకు నియమించినటువంటి కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? దేశంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం అమలును సమీక్షించేందుకు నియమించినటువంటి కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే వినోద్ కుమార్ పాయల్ గారు నేతృత్వం వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వికలాంగుల జాతీయ మార్గదర్శకులుగా ఎవరిని ఎంపిక చేసింది? వికలాంగుల జాతీయ మార్గదర్శకులుగా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే శీతల్ దేవిని ఎంపిక చేయడం జరిగింది. నేషనల్ ఐకాన్ ఇన్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఎంపిక చేయడం జరిగింది. అయితే శీతల్ దేవ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024కు గాను అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్గా 2024కు గాను అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్గా చమేలీదేవి జైన్ అవార్డును ఏ జర్నలిస్టు అందుకోవడం జరిగింది? 2024కు గాను అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్గా చమేలీదేవి జైన్ అవార్డును ఏ జర్నలిస్ట్ అందుకోవడం జరిగింది అంటే గ్రీష్మ కుత్తర్ అండ్ రితికా చోప్రా గారు అందుకోవడం జరిగింది. గ్రీష్మ కుత్తర్, రితికా చోప్రా గారు అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, లెబనాన్లో జరిగినటువంటి ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ బీరూట్ 2024లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? లెబనాన్లో జరిగినటువంటి ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ బీరూట్ 2024లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే సాత్యాన్ జ్ఞానశేఖరన్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటి ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ దినోత్సవ థీమ్ ఏమిటి? అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటి ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ దినోత్సవ థీమ్ ఏమిటి అంటే ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ద క్లైమేట్ యాక్షన్. ఏంటి అంటే ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ఎన్నికల సంఘం దేశంలోని వికలాంగ వ్యక్తులు తేలికగా ఓటు వేసేందుకు గాను భారత ఎన్నికల సంఘం దేశంలోని వికలాంగ వ్యక్తులు తేలికగా ఓటు వేసేందుకు గాను ప్రారంభించినటువంటి పోర్టల్ పేరు ఏమిటి అంటే సాక్ష్యం అనేది వికలాంగులు తేలికగా ఓటు వేయడానికి ప్రారంభించినటువంటి పోర్టల్. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి గాను గణిత శాస్త్రంలో అబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు?
2024 సంవత్సరానికి గాను గణిత శాస్త్రంలో అబిల బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మైకేల్ పియరీ టలాగ్రన్ గారు బహుమతి పొందడం జరిగింది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సపోర్ట్.